మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్తున్నారు, కానీ మన వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ ఏం చేస్తున్నారంటే ఒక్కటి ఆలోచించండి. మీరు బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఒకవేళ ఇంట్లో అయినా షాప్ అయినా ఎక్కడైనా కానీ చేసే ముందు ఇది ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఈ వెరైటీ మనం తీసుకెళ్తున్నాం అనుకోండి, ఈ వెరైటీలో మేము ఎక్కువ లాభం పెట్టొద్దు. ఎప్పుడైనా ఫస్ట్ టైం సేల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ లాభం పెడితే మీ దగ్గర కూడా వచ్చే కస్టమర్ కూడా భయపడతారు, కొనాలన్నా కూడా భయపడతారు చాలామంది. కానీ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వెరైటీ మీరు కొన్నారనుకోండి, ఈ వెరైటీలో మీరు 25% పెట్టండి, 30% పెట్టండి, 40% పెట్టండి అంతే. కానీ ఒకేసారి లాగేసుకోవాలంటే రాదండి. ఎవరైనా మీకు మంచి కస్టమర్ అయినా, ఎంత మంచి కస్టమర్ అయినా మీకు కొనలేరు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఎక్కువ లాభం పెట్టకండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఎక్కువ లాభం పెడితే మీ దగ్గర కూడా సేల్ అవ్వదండి. కానీ ఎక్కువ పెట్టకుండా మీరు 25% పెట్టినా 30% పెట్టినా కూడా చాలా ఎక్కువ. అవి కూడా నా లెక్కతో ఆలోచిస్తే మేము హోమ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మేము మా లెక్కతో ఒక కస్టమర్కి కూడా చెప్తాం. మేము చాలా కస్టమర్ ఉన్నారు, వాళ్ళకైనా చెప్తాం మేము. కానీ ప్రతి దాంట్లో మీరు ఎక్కువ లాభం పెట్టి అయితే సేల్ చేయకండి. ఎక్కువ లాభం పెడితే మీ దగ్గర ఏమవుతుందంటే కొనరు, వచ్చే కస్టమర్ కూడా మీ దగ్గర కొనరు. ఇంట్లో అయినా షాప్ అయినా ఎక్కడైనా. కానీ షాప్లో ఏం చేస్తారంటే 10% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి కొంటారు. కానీ అలా షాప్లో అలా లైటింగ్స్ పెడతారు, అన్నీ పెడతారు కాబట్టి అందులో కొంచెం లుక్ అవపడుతుంది. కానీ ఇంట్లో ఎలాగంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ చూస్తున్నారా, ఇది మీ దగ్గర కళ్ళ ముందు ఇట్లా చూసి కొంటారు ఏదైనా. కానీ ఇంట్లో కొంచెం బార్గెనింగ్ కూడా చేస్తారు. అలా మీరు చేయకండి. మీరు ఇంట్లో సేల్ చేసే వాళ్ళైనా కొంచెం మీరు 10% అయినా 5% డిస్కౌంట్ ఇచ్చినా కూడా కొంటారు. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో సేల్ చేసేవారు కూడా మా దగ్గర ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. మీరేనే కాదు, చాలా కస్టమర్స్ ఉన్నారు. కానీ మీరు చేసే ముందు ఆలోచించండి, మనం ఈ వెరైటీ తీసుకెళ్తున్నాము, సేల్ చేయగలుగుతామా? ఒకవేళ సేల్ కాకుండా కూడా మీరు ఇంట్లో సేల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ లాభం పెట్టకండి. ఎక్కువ లాభం పెడితే మనం కూడా సేల్ చేయలేము, మేమైనా చేయలేము, మీరైనా చేయలేరు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ కొనే ముందు ఒక్కటి ఆలోచించాలి, బాబా మేము ఇది తీసుకెళ్తున్నాము, మనం సేల్ చేయగలుగుతామా అని ఒక్కటి ఆలోచించండి. అది ఒక్కటి ఆలోచిస్తే మీరు బిజినెస్ సక్సెస్ అవుతుందండి. మీరు ఒకేసారి లాగేసుకోవాలన్నా కూడా మీరు సేల్ చేయలేరు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే చూపిస్తారు ఒకటి, ఇస్తారు ఒకటి. అలా మన దగ్గర అయితే ఉండదండి. ఇప్పుడు ఈ వెరైటీ చూస్తున్నారా, ఇదే వెరైటీ అయితే పంపిస్తామండి. అలా మన పని హోమ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనం ఏదైతే చూపిస్తామో, ఏదైతే మీకు ఫోటో కూడా వస్తుందో అవే వెరైటీస్ అయితే ఇస్తామండి. చాలా కస్టమర్ ఇంతకుముందు కొన్న కస్టమర్ కూడా అదే చెప్తారు, మీరు ఏదైతే చూపిస్తారో అదే ఇస్తారు భయ్యా అని. కానీ మన దగ్గర అలాగే మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళకి నమ్మరు. ఎక్కువ శాతం మీకు చెప్తున్నాను, మన వాళ్ళకి నమ్మరు. ఎందుకంటే చాలామంది మోసం చేస్తున్నారు కాబట్టి నమ్మరు. కానీ 5,000 మీ ఒకేలాగా లేవండి. కొంతమంది మోసగాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది మీరు గుర్తుపట్టాలి, ఈయన మంచోడా కాదా అని మీరు గుర్తుపట్టి మీరు కొనాలి అలా. కానీ ఎక్కడ కొన్నా కూడా మీకు కళ్ళ ముందు ప్యాక్ చేయించుకోండి. కళ్ళ ముందు ప్యాక్ చేయించుకుంటే మీకు కూడా ఇబ్బంది ఉండదు, మాకు కూడా ఇబ్బంది ఉండదు. అలా మీకే వెరైటీస్ కావాలన్నా కూడా ఇందులో ఏంటంటే 6 డిజైన్ 6 కలర్లు అన్నీ వేరు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా చూపించిన 6 డిజైన్ 6 కలర్ అయితే వస్తాయి. ఇందులో వేరే ఇంకో వాల్యూమ్ 2 కూడా ఉంది, అది కూడా వీడియో చేస్తాను. ఇది వాల్యూమ్ 1 ఉందండి, దీని పేరు వచ్చేసి సెంటో అండి. ఇందులో వాల్యూమ్ 2 వాల్యూమ్ 1 2 ఉన్నాయి. అని ప్రతిదీ మీకు ఏదైనా మీకు ఒకవేళ మీరు సూరత్ రావాలనుకున్నా కూడా సూరత్ కూడా రావచ్చండి. వస్తున్నారు కానీ కాల్ చేయట్లేరు. మీరు షాప్కి ఒక్కసారి విజిట్ చేయండి, కొన్నా నడుస్తుందండి, ఏం ఇబ్బంది లేదు. మీరు వచ్చినా ఒకసారి విజిట్ చేస్తే మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఏది ఉన్నా కూడా మీకు అర్థమవుతుందండి. కానీ ఒక్కసారి విజిట్ చేయండి. ఇంత దూరం మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే షాప్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. ఇది హోల్సేలేనా? ఇక్కడ చాలామంది ఏంటంటే చూపిస్తారు మాది హోల్సేల్ అని చెప్తారు, కానీ హోల్సేల్ ఉండొచ్చా? మీకు సూరత్ల విషయమే చెప్తున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. మేమనే కాదు, చాలామంది ఉన్నారు కానీ హోల్సేల్ అని చెప్తున్నారు. మాది అయితే హోమ్ మ్యానుఫ్యాక్చర్ అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సూరత్లో మీరు ఒకవేళ గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా మాది 5వ నంబర్ వస్తుంది.
5వ నంబరు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ మేము ఎక్కువ ఇంతకుముందు వీడియోలు అయితే చేయలేమండి. ఇది యాపిల్ లైఫ్ స్టైల్లో తెలుగు ఛానల్ అయితే కొత్తగా అయితే ఛానల్ ఓపెన్ చేసినాం కాబట్టి ఇప్పుడు చాలామందికి హోల్సేల్ అని చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళ గురించి ఇది స్పెషల్ నాకు పెట్టుకున్నారండి, దాని గురించి నేను వీడియో చేస్తున్నానండి. ఇదండి ఇలాంటి వెరైటీస్ ఇంత మంచిగా ఇంతకన్నా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి మన దగ్గర. ఇదిగోండి ఇలాంటి ప్రతిదీ డిజైన్ వేరు, కొంగు కూడా కాంట్రాస్ట్. మరి జాకెట్ ఏముందో జాకెట్ కూడా మొత్తం కాంట్రాస్ట్ జాకెట్ అయితే వస్తుంది. ఈ చీర కూడా మొత్తం 6.5 చీర అయితే వస్తుందండి, తక్కువ ఉండదు. ఈ జాకెట్ ఉందా మొత్తం మీటర్ అన్నట్ల. ఇదిగోండి 1 మీటర్ జాకెట్ అయితే వస్తుంది. చాలా మంది ఏంటంటే 80 సెంటీమీటర్ ఇస్తున్నారు, కానీ అందులో మీ జాకెట్ కూడా అవ్వదు. ఇది జాకెట్ ఫుల్ అయితే వస్తుంది. మరి ఫుల్ స్లీవ్స్ కుట్టుకున్నా కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తుందండి. కానీ చీర కూడా చాలా మంది 5.90, 5.80, 6 మీటర్ ఇస్తున్నారు, కానీ అలా మన దగ్గర అయితే ఉండదండి. ఇది మొత్తం చీర మీకు 6.5 చీర అయితే వస్తుంది. లా ఉన్న వాళ్ళకైనా వస్తుంది. మీకు ఒకవేళ సింగిల్ కలర్లో కూడా కావాలన్నా, సింగిల్ కలర్లో కూడా 100 చీరలైనా 50 చీరలైనా యూనిఫామ్ ఒక చీరలు కావాలన్నా కూడా అవి కూడా రెడీ చేసి అయితే ఇస్తామండి. వెరైటీస్ మీరు చూడొచ్చు మన బ్యాక్ సైడ్, చాలా అంటే చాలా వెరైటీస్ కూడా పెట్టినాము. మీకు కాటన్ కావాలన్నా, ఎలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా అలాంటి వెరైటీస్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి. కానీ భయపడకండి, భయపడితే ఏ బిజినెస్ కాదండి. భయపడకుండా బిజినెస్ చేస్తే మీరు ఎంత ధైర్యం పెట్టుకొని మీరు సేల్ చేయాలనుకుంటే అంత మీరు సక్సెస్ అవుతారండి. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. మేమైనా ఒక ఇంతకుముందు ఈ షాప్ ఒక చిన్న ఇంతనే ఉండే అండి, ఇంత షాప్ ఉండే. ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద షాప్ ఉంది. ఎందుకు ఉందండి? ధైర్యం చేస్తేనే సక్సెస్ అయిందిగా. అలా మీరైనా ధైర్యం చేసి ఎక్కువ కాకుండా 1,00,000, 2 లక్షలు కొనకండి. ఒక 20,000, ఒకవేళ 15,000 అలా కొనండి. కొన్న తర్వాత సేల్ అయినాయా, ఈ సేల్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ రండి, ఇంకా నెక్స్ట్ మంత్ రండి. ఇలా సగం కొనుక్కుంటూ తీసుకెళ్తే మీకు కూడా సేల్ అవుతాయండి. మీకు ఒకవేళ ఇలాంటి చీరలు మన దగ్గర వెళ్తాయి అనుకుంటే మీరు కొనండి. ఎక్కువ కాకుండా 10,000, 20,000 కొనండి. చిన్న ఆర్డర్ ఇచ్చి చూడండి. చిన్న ఆర్డర్ ఇస్తే కూడా మీకు అర్థమవుతుంది. మీ దగ్గర ఇంటి వరకు వచ్చే వరకు బాధ్యత మాదే. అలా కాదు మీ దగ్గర చేరిన తర్వాత విషయం మారాలి, అలా కాదండి. ఇది ఒక్కటి మీ చేతిలో చేరే వరకు మొత్తం బాధ్యత మాది. ఇంటికి వచ్చే వరకు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆన్లైన్ తెప్పించుకున్నా, ఒకవేళ ఇక్కడ సూరత్కి వచ్చి కొన్నా కూడా మీ ఇంటికి వచ్చే వరకు బాధ్యత మొత్తం మాది ఉంటుంది. ఎలాంటి లోటున్నా మీకు ఒకవేళ ట్రాన్స్పోర్ట్లో పంపిమన్నా కూడా ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాను. విఆర్ఎల్ ఉంది, నౌతా ఉంది, బ్యాట్కో ఉంది, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయండి. ఎందులో మీరు పంపిమంటే అందులో పంపిస్తాను. ఒకవేళ మీకు సిఓడి కావాలన్నా కూడా సిఓడి ఆప్షన్ కూడా ఉందండి. సిఓడిలో కూడా కానీ ఏం చేయాలంటే ఫస్ట్ 30% అయితే పే చేయాలి. దాని తర్వాత మీకు వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఏముంటుందో అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే సరుకు తీసుకుంటారో అప్పుడు మొత్తం పేమెంట్ చేయాలి. కానీ ఫస్ట్ 30% పే చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి సరుకు పంపిస్తామండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు సిఓడి తెప్పించుకోండి, ఒక 5,000, 2,000 అంటున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు పంపారండి. అవి మొత్తం చీటింగ్ చేస్తారు. కాబట్టి మన దగ్గర అలా కాదండి. మొత్తం మీరు 30% చేయాలి, దాని తర్వాతనే సరుకు పంపిస్తామండి. అందులో కూడా మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కూడా మీకు కళ్ళ ముందు వీడియో కాల్లో కూడా ప్యాక్ చేయమంటే వీడియో కాల్లో కూడా మీకు కళ్ళ ముందు చూయించే ప్యాక్ చేస్తానండి. ఏదైనా మీకు ఎలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా మీరు కమెంట్ చేయండి. ఎలాంటి వెరైటీస్ అయితే మీకు కావాలో అది కూడా కమెంట్ చేయండి. వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.